అందరికి నమస్తే. ఈ వీడియో ఎవరి కోసం అంటే చెరువుల పక్కల్లో ఉన్న కాలనీల ఇళ్ళ కోసం. హైదరాబాద్ చుట్టూ చాలా చెరువులు కబ్జాలు అయిపోయినాయి. ఆ చెరువుల చుట్టూ చాలా కాలనీలు వచ్చినాయి. చెరువుల చుట్టూ కాదు, చెరువులకే కాలనీలు పోయినాయి. అందుకే మనకు హైదరాబాద్లో వాన పడ్డప్పుడన్నీ చెరువులోకి పోల్చిన నీళ్ళు ఇళ్ళకి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు హైడ్రా అని గవర్నమెంట్ కొత్తగా ఒక సంస్థ నెలకొల్పింది. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పి. అంటే చెరువులు కబ్జాలు కాకుండా, లేకపోతే చెరువుల పక్కలున్న చెరువుల మొత్తం మొన్ననే నేషనల్ సెన్సార్ అనే సంస్థ ద్వారా అసలు చెరువులు ఏంది, చెరువుల పరిస్థితి ఏంది, అసలు ఏ చెరువులు ఎంత మేరకు ఉన్నాయి, ఎక్కడ కబ్జా అయినాయని 1979 నుంచి ఇప్పటి వరకు, పోయిన నెల లాస్ట్ వరకు అసలు ఏంది చెరువుల సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడు అక్కడ ఏముంది, ఏమైనాయి అని ఒక రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళు. ఏం రిపోర్ట్ తయారు చేసిందంటే హుస్సేన్ సాగర్. ఫస్ట్ మనం హుస్సేన్ సాగర్ నుంచి స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ నడిబొడిన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర 1475 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్ సాగర్ 1163 ఎకరాలు ఉందంట. ఇప్పుడు రాష్ట్రంలో లేకపోతే జిహెచ్ఎంసీలో అతి తక్కువ కబ్జా అయినది ఏంటంటే హుస్సేన్ సాగరే. ఓన్లీ 21% మాత్రమే కబ్జా అయింది. మిగతా చెరువులు 50%, 80%, యావరేజ్గా చూస్తే 60 to 80% ఒక చెరువులో కబ్జాలైన. ఒక 10 ఎకరాల చెరువు ఉందనుకోండి, దానిలో 6 ఎకరాలు లేకపోతే 8 ఎకరాల వరకు కబ్జా అయింది. మిగిలింది 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు మిగిలింది అంతే. మిగతా చెరువు అంతా ఖాళీలు అయిపోయినాయి. చెప్తా ఖాళీలు ఎవరు చేసిండ్రు, ఎవరు కొన్నారు కూడా మాట్లాడదాం మనం. సర్నార్ చెరువు తెలుసు కదా, సర్నార్ కట్ట అంటారు దాన్ని. 56% చెరువు కబ్జా అయిందట. అంటే సగానికి పైగా చెరువు కబ్జా అయింది. చుట్టూ కొత్త కాలనీలు వచ్చినాయి, కొత్త ఇండ్లు కట్టిండ్రు, కొత్తగా బిల్డింగ్స్ కట్టిండ్రు. అక్కడ చెరువు దగ్గరకు వచ్చేసింది, పెద్ద చెరువు దగ్గరకు వచ్చేసింది. తర్వాత తుమ్మలకుంట చెరువు అంట, ఇది 100% కబ్జా అంట. అసలు ఇక్కడ చెరువే లేదు. తుమ్మలకుంట ఏంటంటే కీసర దగ్గర అహ్మద్ నగర్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడున్న ఈ తుమ్మలకుంట చెరువు మొత్తం 100% కబ్జా అయింది. అసలు చెరువే లేదు ఆడ పోతే. మొత్తం కాలనీలు అయిపోయినాయి, రకరకాల కాలనీలు. ఇక మొత్తం 10,416 ఎకరాలు ఉండాల్సిన చెరువులు హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు 3,974 ఎకరాలు ఉందట. మొత్తం 56 చెరువులు సంబంధించిన స్టోరీ ఇది. ఒకసారి చూద్దాం ఏ చెరువులు. ఇది చూడండి, అక్రమంతో కుదించకపోయిన సర్వనార్ చెరువు. ఇది 2000 సంవత్సరంలో ఇట్లా ఉన్నదంట. 2000 సంవత్సరం ఇది. 2024 వచ్చే వరకు ఎట్లయిపోయింది. ఇక్కడనేమో చెరువు చుట్టూ ఇండ్లు ఉన్నట్టు కనిపిస్తుంది, ఇక్కడనేమో ఇండ్ల మధ్యలో చెరువు ఉన్నట్టు కనిపిస్తుంది. అంత మారిపోయింది సీన్ మొత్తం కూడా. ఇది 2024, ఇప్పుడున్నది 24 ఇయర్స్ బ్యాక్. ఇంకా అంతకన్నా ముందుకు పోతే 1979, 80s పోతే నాకు తెలిసి ఇదంతా చెరువే ఉంటుంది. చెరువు అన్నప్పుడు చెరువుకు FTL ఉంటుంది, అవన్నీ ఉంటాయి, చిక్కం భూమి అవన్నీ ఉంటాయి కదా. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ మనకు కనిపించినప్పుడు ఏమవుతుందంటే ఈ వెంచర్లు చేసే వాళ్ళు అంతా రాజకీయ నాయకులే. చెరువుల పక్కల్లా వెంచర్లు చేసిన మొత్తం రాజకీయ నాయకులే. ఇది ఇవాళ నిన్న నుంచి జరుగుతలేదు. ఆల్మోస్ట్ 1980s, 90sకి వెళ్ళి జరుగుతుంది. 1990sకి వెళ్ళి జరుగుకుంటూ వచ్చింది ఇది. అప్పుడు పాలకులు టీడీపీ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొంత కంట్రోల్ అయ్యింది. బట్ అయ్యింది. వీళ్ళేం చేసినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఇంకా పోయిన కాడికి పోయింది చెరువులు, అయిన కాడికి అయ్యింది. ఎందుకంటే కొన్నదంతా పేదోళ్ళు. ఈ చెరువుల చుట్టూ ఇల్లు కొన్న వాళ్ళు ఏమో ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, లేకపోతే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, ఎన్ఆర్ఐలు కొనలే. పాపం ఏదో చిన్న జీతాలు చేసుకుంటా ఇంట్లో ఊరికాడ పొలం అమ్ముకొని ఏదో తక్కువకు వస్తుంది కదా అని చెప్పి కష్టపడి కొన్నోళ్ళు. అంతా కష్టపడి ₹1 తక్కువ వస్తుందని చెప్పి ఆశపడి కొన్నోళ్ళు. వాళ్ళకు ఉత్తగా ఏమి ఇయ్యలే, ఏ లీడర్ ఉత్తగా ఇయ్యలే. ఆ వెంచర్లు చేసిన మాత్రం పొలిటీషియన్సే, పొలిటికల్ లీడర్లే. ఆ పొలిటికల్ లీడర్లే వీళ్ళందరూ ముంచిర్రు. ఇప్పుడు ఆ పొలిటీషియన్సే మీ ఇండ్లు కూలగొడతారేమో అన్నంత భయం సృష్టిస్తున్నారు. కూలగొడతారేమో అనిపిస్తుంది వీళ్ళ పోకడ చూస్తుంటే. ఆ ఇండ్లను మొత్తం ఇంకా చెరువులంతా కూడా మళ్ళీ ఇంతకుముందు ఎట్లా అట్లే కావాలంటే ఏం కావాలి, ఆ కాలనీలు మొత్తం కూలగొట్టాలి, ఇల్లు కూలగొట్టేసేయాలి. మరి వాళ్ళందరూ ఎడుకోనో తెలియదు. ఆ జనమంతా రోడ్ల మీద పడాలనా? ఇల్లు అవేమి గుడిసెలు కాదు, ఇట్లా లేపేస్తే పోనీకే. ఒక్కొక్కరు 100 గజాల నుంచి స్టార్ట్ చేసి 120 గజాలు, 130 గజాలు, 200 గజాల ఇండ్లు కూడా ఉన్నాయి. దానిలో పెద్ద ఇండ్లు ఉన్నాయి ఆ చెరువు పక్కల్లా. ఆ చెరువు అని తెలియక కొన్నారు. వెంచర్ చేసినాడు, మోసం చేసిండు. వీళ్ళు తక్కువ వస్తుందని కొన్నారు, మోసపోయినరు. ఇప్పుడు మరి ఎవరు మోసం చేస్తుంది? గవర్నమెంట్ మోసం చేస్తుందా? ఏం జరుగుతుందో తెలియదు. ఇదొక ఏరియా చూడండి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఫ్యాక్స్ సాగర్ చెరువు అంటే ఇది 2000 సంవత్సరంలో 472 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఇప్పుడు 350 ఎకరాల వరకే మిగిలింది.
మిగతా 120 ఎకరాలకు పైగా ఆక్రమణకు పాలైంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు, కాలనీలు వెలిసినాయి. ఇక్కడ చూసిండ్రా ఇక్కడ ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ ఒక చెరువు చూడండి మొత్తం టైట్ అయిపోయింది. మొత్తం టైట్ చేసేసి మొత్తం కుచించుకపోయింది చెరువు. అసలు ఏ చెరువులో ఎంత ఉంది ఇప్పుడు, ఆ చెరువుల భూమి ఏమైంది చూద్దాం. హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. మీర్పేట మందరాల చెరువు 59 ఎకరాల 30 గుంటలుంటే కబ్జా 33 ఎకరాలు అయిందంట. దగ్గర 33 ఎకరాలు అంటే సగానికి పైగా కబ్జా అయింది. బడంగపేట కులోనికుంట 14 ఎకరాల 15 గుంటలు ఉంటే 10 ఎకరాలు కబ్జా అయిపోయింది, మిగిలింది 4 ఎకరాలే. బాలపూర్ గుర్రం చెరువు 39 ఎకరాలకు 24 ఎకరాలు పోయింది, 75%. బాలపూర్ పెద్ద చెరువు 16 ఎకరాల 16 గుంటలు ఉంటే 15 ఎకరాలు అయిపోయింది, 95% కబ్జా అయిపోయింది. బాలపూర్ బుర్హాన్ ఖాన్ చెరువు 70 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు కబ్జా అయింది, 20 ఎకరాలే మిగిలింది. బాలపూర్ ఎర్రకుంట 40 ఎకరాలు, దగ్గర 41 ఎకరాలు ఉంటే 32 ఎకరాలు పోయింది. మీర్పేట పెద్ద చెరువు 70 ఎకరాలు ఉంటే 42 ఎకరాలు పోయింది. మీర్పేట తాళ చెరువు 35 ఎకరాలకు 35 ఎకరాలు కబ్జా అయిపోయింది, మొత్తం కాలనీలు అయిపోయినాయి, అసలు చెరువే లేదు ఆడ కూడా. రామంతపూర్ పెద్ద చెరువు 26 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు కబ్జా అయిపోయింది, చుట్టూ కాలనీలు వచ్చినాయి, రవీంద్రనగర్ అవన్నీ కూడా వచ్చేసినాయి ఆడ. రామంతపూర్ చిన్న చెరువు 19 ఎకరాల 19 గుంటలు ఉంటే 8.9, దగ్గర 9 ఎకరాలు అంటే 10 ఎకరాలు మిగిలింది, 9 ఎకరాలు కాలనీలు అయిపోయినాయి మొత్తం. నాచారం హెచ్ఎండి నగర్ చెరువు 105 ఎకరాలకు 27 ఎకరాలు కబ్జా అయిపోయింది. నాచారం పటేల్ కుంట చెరువు 24.7 ఎకరాలు ఉంటే 5.7 ఎకరాలు కబ్జా అయిపోయింది. కాపర చెరువు 112 ఎకరాలు ఉంటే 42 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఇవన్నీ కాలనీలు అయిపోయినాయి. ఆడేం ఖాళీగా లేవు, కబ్జా అయిపోయినాయి అంటే ఆడేం గోడ కట్టుకొని వదలలే, మొత్తం మంచి పాష్ కాలనీలు అయిపోయినాయి చెరువుల చుట్టూ. ఇప్పుడు ఆ కాలనీ మొత్తం కూలగొడుతుందా గవర్నమెంట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? నిజానికి ఆ వెంచర్ చేసినప్పుడే, ఆ వెంచర్ ఇంటికి పర్మిషన్ ఇచ్చినప్పుడే జిహెచ్ఎంసీ వాళ్ళు, ఆ మున్సిపల్ వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కొనేవాళ్ళు కాదు. వాళ్ళకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది వీళ్ళే. యాక్చువల్గా ఆ వెంచర్ చేయాలంటే జిహెచ్ఎంసీ పర్మిషను, ఆ పర్మిషను, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఒకటే కాదు, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి కావాలి. చాలా కాలనీలకు ఎన్ఓసి లేదు. కొన్ని కాలనీల్లో ఇరిగేషన్ ఆఫీసర్లు డబ్బులు తీసుకొని ఎన్ఓసి ఇచ్చారు. ఎవరి తప్పిడా? కొన్నోళ్ళ తప్ప, సామాన్య జనాల తప్ప, రూపాయి కూడబెట్టి కొన్నోళ్ళ తప్ప. ఇక్కడ గవర్నమెంట్ తప్పు. ఏ గవర్నమెంట్ అయితే ఏంది, అప్పుడున్న గవర్నమెంట్ అయితే ఏంది, ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఏ గవర్నమెంట్ అయితే ఏంది, గవర్నమెంట్ తప్పు. పర్మిషన్లు ఇచ్చింది మీరు, హౌస్ నెంబర్లు ఇచ్చింది మీరు, కరెంటు బిల్లు ఇచ్చింది మీరు. ఇప్పుడు ఇవన్నీ కబ్జాలు అయిపోయినాయి, ఇవన్నీ కూలగొడతారు. మీరు పోతారా వాళ్ళ ఇళ్ళ కాలనీలకి? ఇప్పుడు ఇక్కడ లక్షల మంది జనం ఉన్నారు, ఇక్కడ వేల కాలనీలు ఉన్నాయి, లక్షల మంది జనం ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రూపాయి కూడబెట్టి కట్టిరు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ మీద మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ హైడ్రా అనే ఈ సంస్థ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము చెరువులు కాపాడతాం, అసలు చెరువుల పరిస్థితి ఏందని చూస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఒకటి చేసింది, పోయింది, కబ్జా అయిన కాడ కబ్జా అయినాయి, ఉన్న చెరువు కడగన కాపాడాలని చెప్పి మొత్తం ఫెన్సింగ్ వేయడం, తర్వాత కట్టలు పోయడం, ఇదంతా చేసిండ్రు. ఎందుకంటే కొన్నదంతా కూడా మధ్యతరగతి పేదలు, మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు అక్కడ నుంచి పంపించేస్తే వాళ్ళు మళ్ళీ జీవితకాలంలో ఇల్లు కట్టుకోలేరు. ఇంకా వాళ్ళు మోసం చేసింది ప్రభుత్వాలే కదా, వాళ్ళు మోసం చేసింది రాజకీయ నాయకులే కదా, కాలనీలు ఏర్పాటు చేసి. ఇప్పుడు ఏదో మీరంతా పైకి వెళ్ళి దిగొచ్చినట్టు అవన్నీ కబ్జాలు అయిపోయినాయంటే వాళ్ళు ఏడుకోవాలి. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల లక్షల కాలనీలు దీనిలో ఉన్నాయి. ఇక్కడ ఇన్ని ఎకరాలు 10,000 ఎకరాలు ఉన్నది 3,900 ఎకరాలకు వచ్చిందనంటే దగ్గర 6,000 ఎకరాలు. 6,000 ఎకరాల్లో ఎన్ని కాలనీలు ఉంటాయి? చాలా కాలనీలు ఉంటాయి, లక్షల మంది జనం ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్తే గవర్నమెంట్ చూద్దాం. బట్ డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.